నైస్. సో అండ్ రీసెంట్ టాక్సీ వాలా. ట్యాక్సీ వాళ్ళ ఇంకొక ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ట్యాక్సీ వాళ్ళ రాహుల్ డైరెక్టర్. రాహుల్ ఈజ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ యాక్చువల్లీ. ఆయన క్లారిటీ కరెక్ట్గానే ఉంది. ఆయనకు ఒక పిక్చర్ ఇప్పుడు ట్యాక్సీ చేసిన దాని తర్వాత నాకు తెలియదు, ఫస్ట్ ట్యాక్సీ చేసినప్పుడు ఆయనకు దానికి ఏం కావాలో అది కరెక్ట్గా తెలుస్తుంది. సో నన్ను పిలిచి సార్ ఒక స్క్రీన్ టెస్ట్ చేయాలని చెప్పి నేను ఒప్పుకున్నాను. నేను ఓకే స్క్రీన్ టెస్ట్ చేశాను చెప్పి సార్ మీసాలు తీయాలని చెప్పాను. సార్ మీసాలు లేదుండే మీకు బాగుంది సార్, మీసా కొంచెం కొంచెం చిన్న మీసాలు ఉన్నాయి. సరే ఓకే నేను చేసేసాను. దాని తర్వాత ఆయన కథ చెప్పినప్పుడు కరెక్ట్ 2.5 hours మొత్తం కథ చెప్పేశారు. ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్ ఆ స్టోరీ లెంగ్త్ ఎంత ఉందే అది కరెక్ట్గా నాకు చెప్పేశారు. నాకు అద్భుతంగా ఫీల్ అయింది. ఇంత క్లారిటీగా ఒక స్క్రిప్ట్ చెప్పాలంటే ఎంత వర్కౌట్ చేశారని అనుకున్నాను నేను. ఆ టైంలో అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, అప్పటికి ఇది షూట్ అది షూట్ స్టార్ట్ అయింది. కానీ మనకు ఒక స్ట్రాంగ్ హీరోయిన్ కావాలి దానికి ఆ పిక్చర్కు, బికాజ్ సబ్జెక్ట్ ఈజ్ లైక్ దట్. సో అందరిని అడిగితే విజయ్ దేవరకొండ అంత పెద్ద హీరో లేదు కదా. సో పెద్ద హీరోయిన్స్ అన్ని పెద్ద కంపెనీ యాక్చువల్లీ గీతార్ట్స్ అండ్ యువి ప్రొడక్షన్ ఇద్దరు ఉన్నారు. సో పెద్ద ప్రొడక్షన్ కాబట్టి కూడా మనకు ఒక పెద్ద హీరోయిన్ దొరకలేదు దానికి. సో అలా వెయిట్ చేసి నా డేట్ కూడా పోతుంది, నేను కూడా స్ట్రగుల్ అయిపోతూనే ఉన్నాను. మీసాలు తీసాను కదా, నాకు ఇంకొక గెటప్కి వెళ్ళడం కష్టం అవుతుంది. సో అడిగితే అలా అడిగితే సార్ సెట్ అవుతుంది సార్ చెప్పి మళ్ళీ సెట్ అయ్యింది. సో సెట్ అయ్యి పిక్చర్ ఒక హాఫ్ పోర్షన్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయిపోయింది. అర్జున్ రెడ్డి రిలీజ్ అయినా విజయ్ దేవరకొండ మార్కెటే వేరే రేంజ్కి వెళ్ళింది. సో దట్ పిక్చర్ ఆల్సో వెరీ నైస్ యాక్చువల్లీ. దట్ న్యూ సబ్జెక్ట్, ఒక కొత్త సబ్జెక్ట్ మనకి ఆస్ట్రో ప్రొడక్షన్ చెప్పి ఒక కొత్త సబ్జెక్ట్ మనకు తీసుకొచ్చారు. సాంగ్స్ కూడా బాగుంది, మొత్తం బ్యాచ్ చాలా బాగుంది యాక్చువల్లీ. వర్క్ చేయడం వాళ్ళతో వర్క్ చేయడం చాలా